A2నే తప్పించుకోలేనంత అయితే ఇంకా A1 into 10 times, 100 times, many more times. ఏదో బతిమిలాడినట్టు లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పిన మాట. ఆయన అడిగిన, ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే నన్ను అడిగినారు ఎందుకు గాను వినిండాడు అంటే ఆయన పార్టీ అడుక్కుపోయింది, ఆయన అడుక్కునే అడుగు దశకు చేరింది, ఇంకా అడుగు దశలోకి చేరుతుంది అనేది ఆయన ఆలోచన. పాపాలు అనేకం చేసినారు, ఇది తప్పించుకోలేరు. నేను ఎప్పుడో చెప్పిన వేదం నా వాదంలో వైఎస్ఆర్ పార్టీ డైనోసార్ అని. నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పినా కూడా, అంతకుముందు చాలా చోట్ల చెప్పిన వైఎస్ఆర్ ఇక డైనోసార్, జగన్ సార్ బెకార్, ఆ జగన్ సారు నమ్ముకునే వాళ్ళందరూ బికారని. అదే జరుగుతుంది. వాళ్ళ వాదం ఆర్తనాదం. అసలు ఆయన అంటాడు 18 రోజులకే పోయి ఢిల్లీలో అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, రాష్ట్రపతి పాలన అంటాడు. మొన్న పులివెందల్లో 20 days బ్యాక్ పులివెందలకు వచ్చి ఒక డిఎస్పీ మురళీనాయకుడు, ఆయన మురళీనాయక్ గారిని నేను 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అని బెదిరించిపోయినట్టు పత్రికల్లో స్వయంగా వచ్చింది. నేను కూడా స్వయంగా డిఎస్పీ గారితో మాట్లాడితే అవును సార్ ఈ మాదిరి అంటున్నాడని చర్చకు వచ్చింది మా మంత్రుల దగ్గర, మా వాళ్ళ దగ్గర. ఏమంటే ఇంకా కండకావరం తగ్గాలి అతనికి, జమిలి ఎలక్షన్లు వస్తాయనేది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయిరెడ్డి ఎందుకు ఈ దరిద్రమని బయటకు వచ్చినాడు. కాబట్టి ఆయన్ను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని, ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయిరెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నేను అందరినీ కోరుతున్నా మిగతా వాళ్ళను, ఎట్లా పోతుంది పార్టీ, దరిద్రం నుంచి బయటికి రండి. ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలా, ఇలాంటి పార్టీ ఉండకూడదు. మన ఆంధ్ర పరువు తీసేసినాడు, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు. విజయసాయిరెడ్డి నిన్ననే అంటాడు, ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు వివేకానంద రెడ్డి కేసు విషయంగా మార్చి 15, 2019 నాడు నీవు స్వయంగా ఆ రోజు గుండెపోటు అని ఎందుకు చెప్పినావు? ఆయన అంటాడు, ఆయనకు ఎవరో ఒక విలేకరి ఫోన్ చేసినాడంట, గుండెపోటుతో చనిపోయినట్టు వార్త అని. దాని క్లారిఫికేషన్లో భాగంగా విజయసాయిరెడ్డి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసినాడంట, ఎంపీ గారికి. ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పినారంట గుండెపోటు అని, దాని కారణంగా చెప్పినాడు అన్నాడు. కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు, నేను ఎక్కడో ప్రయాణం జమ్మనోడు పోయిపోతున్నా, నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని. కానీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు విజయసాయిరెడ్డి. అంటే అబద్ధం ఆడను అంటూ, ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు. పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి, ఆ రోజు ఉండబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డే ఫోన్ చేసి గుండెపోటు అని చెప్పడం, సాక్షి పేపర్లోనే గుండెపోటు అని రావడం, సాక్షి టీవీలో, పేపర్ కాదు టీవీలలో స్కోలింగ్ నేను స్వయంగా చూశా, కాలం చూపించాను కూడా అన్ని టీవీలతో పాటు. కానీ ఈరోజు నాకు తెలిసి ఇక్కడ సాక్షి ఎప్పుడు ఉండదు, ఇప్పుడు కూడా లేదు, అది మామూలే, అది ఇప్పుడు మాయమైపోయింది, అది ఎప్పుడు ఉండదు, తప్పించుకోవడమే. అంటే ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయిరెడ్డి గారు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు కూడా. నేను అవినాష్ రెడ్డి ఏమో గుండెపోటు అని, కానీ గుండెపోటు అని చెప్పినాడు వాళ్ళ మనిషి ద్వారా అని. గతంలో ఒక సామెత ఉండేది, పలికేడు వాడు రామభద్రుడట, పలికించడు వాడు
రాముడట అని. అంటే అవినాష్ రెడ్డి రాముడై రామభద్రుని ద్వారా విజయసాయిరెడ్డి గారికి చెప్పించాడు. అంటే గుండెపోటని. ఆ తర్వాత 1 గంటకు ప్రాంతంలో ఆ రోజు అంటే ఒకవైపు గోడలకు ఎక్కడంటే కింద ప్లస్ బాత్రూంలో కడుగుతా అంటే, ఒకవైపు కుట్లేస్తా అంటే, ఒకవైపు కట్లు కడతా అంటే, కనికట్లు చెప్తా అంటే, మధ్యలో మేము దూరి వైరస్ మాదిరి మేము పొడిచి చంపినామంట. నరికినామని పొడిచినామని నరికి షర్మిలా గారు చెప్పినట్లు నామినేషన్ ఆమె ఎంపీగా పోటీ చేసినప్పుడు మొన్న 8 నెలల కిందట కడపలో, ఇదే కడపలో సారికేమో చిన్నది, సారుకు అప్పకు జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే అది హత్య, పొడిచినట్టు హత్యా ప్రయత్నం. వాళ్ళ చిన్నాయన్ను స్వయంగా నరికి చెబితే మాత్రం గుండెపోటు. ఆమె స్వయంగా చెప్తుంది, షర్మిలా గారే. మేము చెప్తున్నాం, ఏంది ఇది, ఎక్కడికి పోతుంది ప్రయాణం? ఈ రాష్ట్రం బాగుపడాలా. కాబట్టి అందరినీ మళ్ళీ చెప్తున్నాం, మీ దరిద్రం నుంచి బయటకు రండి, ఆ దరిద్రుని వదలండి, రాజకీయాలు గుడ్ బై చెప్పండి. ఈ రాష్ట్రం బాగుపడాలా. వికసిత్ భారత్ కావాలా, మా మోడీ గారు చెప్పినట్లు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలా. 5వ స్థానంలో ఉంది. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్తున్నాం, మరొక 2 ఇయర్స్ స్పాన్లో 3వ స్థానం రావాలా. 2047కు ప్రపంచంలోనే మొదటి స్థానం రావాలా. అది మా ఆశయం. దానికే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా మొన్న 18వ తేదీ నాడు వైజాగ్లో రైల్వే జోన్ ప్రకటన జరిగింది. అమిత్ షా గారు 19వ తేదీ విజయవాడకు వచ్చి మేము 3 అంతలు అభివృద్ధి చేసేదానికి సహాయపడుతున్నాం. అందులో భాగమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 50,000 కోట్లతో రైల్వేలు, 70,000 కోట్లతో రైల్వేలు, 50,000 కోట్లతో నేషనల్ హైవేలు. రైల్వే జోన్ విశాఖకు 11,400 స్టీల్ ఫ్యాక్టరీకి సాయం. కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ విజయసాయిరెడ్డి గారితో పాటు ఇతనే అన్ని దానిలో దూరి గజ దొంగలుగా ఇద్దరు చేసిన పనులకే ఆయనకే ఈ పరిస్థితి బాగాలేదని తెలిసిన తర్వాత నాకు తెలిసి అందరూ అవాక్కైపోయినారని చెప్తారు, ఇంకా భయపడతారు, వణుకుతున్నారని. ఆయన లండన్ నుంచి దిగాలకు చాలామంది లండన్కి పోతారు. ఆయన ఇక్కడ, వాళ్ళ పార్టీ అంతా అక్కడ లండన్కు, అంటే అండర్ గ్రౌండ్కి అందరూ వెళ్ళిపోవాల్సిందే. ఇది పరిస్థితి. ఎక్కడ ఏమి చేసేది లేదు. ఈ జిల్లా సర్వనాశనమైంది ఆయన వల్ల, ఈ రాష్ట్రం సర్వనాశనమైంది. మళ్ళీ నేనే వస్తా అనేది వచ్చా అని పులికథలు చెప్పి, గతంలో ఏదో పశువుల కాపరి పులికథ అని చెప్పినట్టు పులికథ చెప్తుంటాడు. ఇక్కడేం చెల్లదు. ఇది డెమోక్రసీ. ఇది అందరూ నాణ్యతగా ఉన్నారు. పల్లెల్లో కూడా అందరికీ సెల్ ఫోన్ వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పేవాని, ఓటర్లను ఫైల్ చేస్తే తను పాస్ అవుతాడు, ఓటర్లు పాస్ అయితే జగన్ రెడ్డి ఫైల్ అవుతాడని. ఓటర్లు ఫుల్ సక్సెస్ అయినారు. నాకు ఒకనాడు 4 నెలల కిందట హరీష్ రావు గారు, కేటీఆర్ అందరం ఒకే ప్రయాణం ఢిల్లీకి, నాతో పాటు మరొక 3 అడిగినారు వాళ్ళు, అన్నా అదన్నా ఏమి మీ జగన్ ఇట్లా దెబ్బతిన్నాడని. మీరు 90 తప్పులు చేసి మీకు 39 వచ్చినాయి, జగన్ సార్ 100 చేసి 11కు వచ్చినాయి. ఓటర్లు సుప్రీంకోర్టు జడ్జీల కంటే పవర్ఫుల్గా ఉన్నారు మనము అన్నాడు. మనమంతా మెజిస్ట్రేట్ కోర్టు దగ్గర అడ్వకేట్ల పరిస్థితి ఏమంది. ఇది నేను బాగుంది వాడుకోమంటే వాడుకో. మన పరిస్థితి ఇంతే. ఓటర్లే జడ్జీలు కనుక్కున్నారు జగన్ రెడ్డి యొక్క తతంగం అంతా. వాళ్ళు కనుక్కున్నారు 11కు పరిమితం. పోతూ మన లండన్కు, మీరు ఇంతకుముందు లండన్కు పోయినాడు పోలింగ్ తర్వాత, మీకు గుర్తుండాలా. ఆ రోజు అంటాడు 151 ఎమ్మెల్యేల కంటే ఎక్కువ. ఆ రోజు 22 ఎంపీలు వచ్చినాయి 2019లో. 22 కంటే ఎంపీలు ఎక్కువ. 22 కంటే ఎక్కువ అంటే 23, 4 వచ్చినాయి. 151 ఎక్కువ అంటే 151లో మధ్యలో 5 పోయింది, 11 వచ్చినాయి. ఎప్పుడమే రాసుకో శాంబా అని, అంతకుముందు సినిమాలు అనేది రాసుకోరా శాంబా అని. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు ఎప్పుడైనా. ఇది ఆయన పరిస్థితి. ఎప్పుడు ఈ వ్యవస్థ బాగుపడేది? కంప్యూటర్ యుగము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మన భారతదేశం వెలిగిపోతుంది 5వ స్థానంలో మోడీ గారి సమక్షంలో. మనం ఇక్కడ అన్ని పథకాలు జరగాల, 6 గ్యారెంటీలు జరగాల. ప్రతి ఊరిలో సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ, స్కూల్ బిల్డింగు,
అంగన్వాడీ బిల్డింగు, ఇంట్లోకి వాటరు, పూర్తి స్థాయిలో కరెంటు, ఇండ్లు, రేషన్ కార్డు, పెన్షను, ప్లస్ ఉద్యోగ అవకాశాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు, పిఎం ఈజీ పని, ముద్రా లోన్ అని, జన్ధన్ ఖాతా అని, ఉజ్వల గ్యాస్ పథకం అని, సూర్యఘర్ అని, విశ్వకర్మ అని, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని, స్వనిధి అని కావాల్సినంత నిధులకు సాయం చేస్తామని ప్రకటన జరిగింది. నేను మొన్న 4 రోజుల కిందట మా జిల్లా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు కొత్తగా ఎన్నికైనప్పుడు కూడా చెప్పిన, మన కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. మీకు కూడా చెప్తున్నా, అప్లై చేయండి. 35% సబ్సిడీ, 8వ తరగతి పాస్ అయితే చాలు. 1056 ఎకరాలకు పిఎం ఈజీపీ స్కీమ్.